ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు నేను రంగారెడ్డి జిల్లాలో ఈ మాట మాట్లాడుతున్నా అంటే నిన్న మా మెదక్ జిల్లా భాగ్యనగర్ అని అనుకొని ఉన్నటువంటి అమీన్పూర్ అనేటువంటి మండలంలో ఐలాపూర్ అనే ఒక పంచాయతీలో మేము ఓటర్ లిస్టును చూస్తే ఊరోళ్ళు 950 ఉంటే పక్క రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఓటర్ లిస్ట్ లో ఎన్రోల్ చేసినటువంటి వాళ్ళ సంఖ్య అంతా కలుపుకుంటే 1250 మంది కొత్త వాళ్ళు వచ్చారు, దొంగ ఓట్లు వచ్చారు. అయ్యా రాహుల్ గాంధీ గారు, 2 ఓట్లు దొంగ కనబడాయని బెంగళూరులో లొలిపెట్టినావు కదా. నేను నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేవెళ్లలో పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటే ఐలాపూర్ అనేటువంటి ఊర్లో 1250 దొంగోట్లను చూపించిన. అడుగు మీ ముఖ్యమంత్రి గారిని, అడగండి మీ ఎన్నికల అధికారిని. ఒక చిన్న పల్లెటూరులే, హైదరాబాద్ అనుకుని ఉన్న చిన్న పల్లెటూరులే 1250 ఓట్లు దొంగల ఓట్లు వస్తే మహేశ్వరంలో ఏం జరుగుతుంది, రాజేంద్ర నగర్ అసెంబ్లీలో ఏం జరుగుతుంది, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఈ కాలనీలని రోహింగ్యాలు కబ్జా చేసుకుంటే వాళ్ళకి ఎట్లా ఓటు హక్కు వస్తుంది? ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సమాధానం చెప్పాలి. మీకు చేతనైతే చర్చకు పిలిస్తే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. అమరవీరుల స్తూపం నుంచి మొదలుకొంటే చార్మినార్ దాకా ఏడ మీరు చర్చ పెట్టినా ఈ రోహింగ్యాలకి ఓటు హక్కు, ఆధార్ కార్డులు, ఎలక్షన్ కార్డులు ఇచ్చి ప్రభుత్వ భూముల పేరిట భూముల్ని కబ్జా చేస్తుంటే మీరు కన్నార్పకుండా చూస్తూ వాళ్ళకి డోర్ నెంబర్లు ఇస్తున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులారా కళ్ళు తెరువుండి. హిందువులకు ఒక న్యాయం, ముస్లింలకు ఒక న్యాయం ఈ దేశంలో నడవనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.